మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి మహిళల నుంచి తొలి పెట్టుబడిని తీసుకుని వస్తే అదనపు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడంపై సెబీ యోచన చేస్తోంది. పెట్టుబడుల్లో మహిళలకు సమ ప్రాతినిధ్యం లభించుకుంటే అందరికీ ఆర్థిక సేవలను దరిచేర్చాలనే ఉద్దేశం అసంపూర్ణమే అవుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే తెలిపారు. అందుకే వారి నుంచి తొలి పెట్టుబడులను తీసుకుని వస్తే అదనపు డిస్ట్రిబ్యూషన్ ప్రోత్సాహకాలను ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే పలు కీలక చర్యలను సెబీ చేపట్టిందని అన్నారు. రెండో మూడో అంచు నగరాల్లో తొలిసారిగా పెట్టుబడులు పెడుతున్న మదుపర్ల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఇటీవలి ప్రతిపాదన ఇందులో భాగమేనని అన్నారు. దీనివల్ల కొత్త మదుపర్లు రావడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు మ్యూచువల్ ఫండ్ పథకాలు చేరువవుతాయని అన్నారు. మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణపై సెబీ సమీక్ష జరుపుతోందని తెలిపారు. పెట్టుబడుల్లో మహిళలకు సమ ప్రాతినిధ్యం లభించుకుంటే అందరికీ ఆర్థిక సేవలను దరిచేర్చాలనే ఉద్దేశం అసంపూర్ణమే అవుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే తెలిపారు. అందుకే వారి నుంచి తొలి పెట్టుబడులను తీసుకుని వస్తే అదనపు డిస్ట్రిబ్యూషన్ ప్రోత్సాహకాలను ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే పలు కీలక చర్యలను సెబీ చేపట్టిందని అన్నారు. రెండో మూడో అంచు నగరాల్లో తొలిసారిగా పెట్టుబడులు పెడుతున్న మదుపర్ల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఇటీవలి ప్రతిపాదన ఇందులో భాగమేనని అన్నారు. దీనివల్ల కొత్త మదుపర్లు రావడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు మ్యూచువల్ ఫండ్ పథకాలు చేరువవుతాయని అన్నారు. మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణపై సెబీ సమీక్ష జరుపుతోందని తెలిపారు.